ఇది యాదృచ్ఛికం అంటారా? అది నా విషయంలో అది జరిగింది కరెక్ట్‌గా. యాక్సిడెంటల్‌గా కొన్ని సంవత్సరాల తర్వాత నేను మగధీరలో చేతులు కలిసి షాక్ కొడతా చూసారా? అలాగా జరిగి నేను దాంట్లో మెయిన్ విలన్ అయ్యా. అవునా? ఆయన సహృదయంతో పిలిచి నువ్వే మెయిన్ విలన్ అని. ఆ డైరెక్టర్ కూడా మంచి డైరెక్టర్ అండి, అరుణ్ కుమార్ గారు. ఓకే. ఆల్రెడీ 'సేతుపతి' అని ఒక సినిమా చేశాడు. అది తెలుగులో రవితేజ తోటి రీమేక్ చేశారు. ఏదో సినిమా అండి అది. దాంట్లో సుహాసిని గారు వీళ్ళందరూ యాక్ట్ చేశారు. దాంట్లో సుహాసిని కూడా పెద్ద ఫైట్ ఉంటుంది ఈ అమ్మాయికి. కమల్ హాసన్ గారు శృతి హాసన్. ఏదో మంచి హిట్ సినిమా అది. క్రాక్. అది ఆయన చేసింది, అది తమిళ్లో ఒరిజినల్. తర్వాత ఇంకో సినిమా చేసింది, అది హిట్. మూడో సినిమా సిద్ధార్థ తోటి తెలుగులో డబ్ అయింది, చిన్న అనే ఒక సినిమా. చిన్న అని వచ్చింది కదా, చైల్డ్ రేప్ మీద. అది దాని తర్వాత ఇదే. మీరు విక్రమ్ చాలా కాలంగా ఫ్రెండ్స్ కదా? బాగా అండి, బంగారు కుటుంబం. ఎప్పుడు బంగారు కుటుంబం? ఎప్పుడు దాసనారాయణ గారు, నాగేశ్వరరావు చేశారు. అది గొప్పతనం అండి, సహృదయం, చాలా మంచి మనసు. ఆయన ఏది తింటే అది మనకి పెట్టేవారు లొకేషన్లో. ఈ డైలాగ్ ఇలాగా, ఈ డైలాగ్ ఇలాగా. ఇప్పుడు పండుగ సార్ 5 years మీరు హైదరాబాద్ చూడరు మళ్ళీ ఆఫ్టర్ రిలీజ్ దిస్ మూవీ. మీరు అలాగే వెళ్ళిపోతుంటే మీరు సునీల్ దొరకడు, ఎంతసేపు కట్ చేస్తే కేరళలో ఉన్నాను సార్ అంటాడు, లేకపోతే మెడ్రాస్లో ఉన్నాను సార్ అంటాడు, ఎక్కడ లేకపోతే ఎక్కడో కోయంబత్తూరు, ఇలా మీరు తమిళ సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతే లేదండి ఎలాగండి? ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ ని ఎలా వదులుతాం, మిమ్మల్ని ఎలా వదులుతాం, మేము ఈ ఛానల్స్ ఎలా వదులుతాం? వీటికి కూడా సపరేట్ డేట్లు పెట్టుకుని అంతే. సో నాకు నిజంగా మొన్న 15 రిలీజ్ అవ్వాల్సింది, అజిత్ గారి సినిమా ఉండడం వల్ల జనవరిలో ఇది కొంచెం పోస్ట్ పోన్ చేశారు. మార్చి 27కి. మార్చి 27 గ్రాండ్ రిలీజ్ అండి. ఆయన కూడా ముందు మనకి డేట్లు ఇచ్చారు. పాన్ ఇండియా అండి, అన్ని ఊర్లు మనం తిరగాలి ప్రమోషన్ అని చెప్పారు విక్రమ్ గారు. అలాగే అండి, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, అదే పాన్ ఇండియా. మరి అదే హిందీ బెల్ట్ అంతా బట్టి సౌత్ బెల్ట్. పెరియవర్ అనే క్యారెక్టర్ ఊర్లో ఒక పెదరాయుడు లాంటి క్యారెక్టర్. ఈడు చాలా సైలెంట్ గా, చాలా ఆర్థడాక్స్ గా ఉన్నాడు. బొట్లు గిట్లు ఎన్ని పెట్టి మంచి పంచగించి అన్ని కట్టి. కానీ ఈడింత దుర్మార్గుడా అనేది దాంట్లో ఎస్.జె. సూర్య గారు కూడా ఉన్నారు దాంట్లో. సో సినిమా మటుకు రాక్స్ అండి. ఓకే. నా తమిళ్ డబ్బింగ్ నేను చెప్తానండి అన్న, బట్ ఆ డైరెక్టర్ గారు అన్నారు మధురై స్లాంగ్ ఇది స్లాంగ్ కాబట్టి ఈ సినిమా వరకు వదిలేద్దాం, నెక్స్ట్ మీరు చెప్తారు ఎడితిరిగి తెలుగు మీరే చెప్పాలి కదా డబ్బింగ్ అన్నారు. సరే అండి, అది సాయి కుమార్ గారు బ్రదర్తో చెప్పించారండి, రవి తోటి చెప్పించారు. అద్భుతంగా వచ్చింది అన్నారు సినిమా. ఇంకా రవి చెప్పిన తర్వాత ఇంకేం తిరుగులేదు. అయితే మీరు ఇంకొక సినిమా ఏదో ప్రకాష్ రాజ్ గారే రికమెండ్ చేసి, అది మేబీ ఆగస్ట్ నుంచి ఉంటుందండి. అది ఆయన కూడా చాలా గొప్ప మనసు ప్రకాష్ రాజ్ గారు. ఒక ఆర్టిస్ట్ ని పైకి తేవాలంటే ప్రకాష్ రాజ్ గారు, ఒక మంచి మనసుతోటి మాట్లాడాలంటే ప్రకాష్ రాజ్ గారు. రేపు వెళ్తున్నామండి, అదే పార్వతీపురం రమ్మన్నారు, అటు బయలుదేరి ఆర్యన్ హీరోగా. ఇది ఇన్ని ఆశీస్సులు ఉన్నాయండి. వీటికి అన్నిటికీ మించి మా పవర్ స్టార్ గారు. అదే కట్ చేసి నేను అక్కడికి రాబోతున్నాను. మీరు తొందరపడి ఒక కోకిల ముందే అన్ని కూసేస్తున్నారు మీరు. నేను ఏంటంటే ఇప్పుడు మీరు నార్మల్ గా ఎలాగైతే ఇప్పుడు తెలుగు నుంచి తమిళ్కి వెళ్ళి మళ్ళీ తమిళ్లో అక్కడ ఇలాగే ఇప్పుడు మీ పొలిటికల్ కెరీర్ కూడా దాదాపుగా ముందంతా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అదంతా అయ్యింది. మళ్ళీ మీరు పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు కదా, పశ్చాత్తాపడి మళ్ళీ వెనక్కి. మీ ద్వారా అయింది ఇంటర్వ్యూ, అది 2020లో మీ ద్వారానే అయింది. అది నా ద్వారానే మాట్లాడి అరే ఏం ప్రాబ్లం లేదు, పాపం అనవసరంగా ఎరిగించారు ఇతన్ని అని చెప్పి రాధాకృష్ణ గారు కూడా మాట్లాడి, అవును ఉగ్రవాద శిక్షణా శిబిరం నుంచి వచ్చేవాడు మేము, అక్కడ జరిగింది ఇలా జరిగింది అది. అవును. సో మొన్న ఎందుకు ఇప్పుడు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు, మాకు జనసేన అసలు మీ తాలూకా కార్యక్రమాలు సంతృప్తిగా ఉందా మీకు? చాలా బాగుందండి, ఎందుకంటే 2020 నుంచి సింపథైజర్ ఆఫ్ జనసేన అండి. అవును. ఇంటర్వ్యూలు మాట్లాడటం ఒక మంచి నాయకుడు వస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రానికి అంటే ఇక ఈ ట్రోలర్స్ మామూలే కదా, ఇటు ఉన్నప్పుడు అలా మాట్లాడు, అటు ఉన్నప్పుడు అలా మాట్లాడుతున్నావు, అది ఇది అన్నారు. నువ్వు ఏం రాదు, మళ్ళీ మేమే వస్తాం, మళ్ళీ మా జగనే వస్తాడు అన్నారు. చూస్తూ ఉండండి,
151-24 అన్నా నేను అప్పుడు. ఉమ్, ఈసారి 160-24 రాకపోతే అడగండి అన్నా నేను. ఉమ్, నేను మామూలుగా ఆయనతోటి అప్పుడప్పుడు కలవటం మాట్లాడటం. నాగేంద్రబాబు గారండి మెయిన్. ఉమ్, నాగేంద్రబాబు నువ్వు అలా డల్గా ఉండటం మాకు ఇష్టం లేదు, నీ కోవిడ్ వచ్చినప్పుడు ఎందుకు అక్కడ మా దగ్గరికి రా అని చెప్పి వాళ్ళే పిలిచి నాకు అన్ని రకాలుగా నన్ను ఆదుకుని నన్ను ఒక మనిషిగా నిలబెట్టిన వ్యక్తి ఎవరంటే నాగేంద్రబాబు, భీష్ముడు. అవును. సో అలాగా ట్రావెల్ అయ్యేటప్పుడు 2024లో నేను ఒంగోలు ఒక పని మీద వెళ్ళాను అమ్మవారి గుడికి. ఉమ్, ఇమీడియట్గా రేపు పవన్ కళ్యాణ్ గారు రమ్మంటున్నారండి అన్న. ఎవరు మాట్లాడుతున్నాడో తెలియదు. ఒంగోలు నుంచి రేపు ఎందుకు నైటే కొట్టేద్దాం పదండి అని వెళ్ళిపోయాం. వాడి అక్కడే ఉండి పొద్దున్న ఆయన రాగానే కండవ ఆయన 1 గంట మాట్లాడాడు. ఇప్పుడు మీరు నేను ఎలా కూర్చున్నాం అలా మాట్లాడాడు. అబ్బా. ఎవ్వరూ లేరు రూమ్లో, మేము ఇద్దరమే. ఉమ్, మీ సిద్ధాంతాలు నచ్చినాయండి. 25 కేజీల బియ్యం కోసం కదా మనం అరువులు దాచటం. 25 ఏళ్ళ మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం పాటుపడాలి. ఈ ఏంటి ఇది, ఈ యుద్ధంలో నేను ఆహుతైపోవచ్చు. నా ప్రాణాలను కూడా నేను పణంగా పెట్టి పోరాడుతున్నాను ప్రజల పక్షాన. అవును, ఆయన స్టేజ్ మీదే చెప్పారు కదా ఆ. డైరెక్ట్ గా. అది ప్రజల్లో మీ చేతుల్లో ఉంది ఆయుధం, మీరు దాన్ని తీసుకెళ్ళాలి. ఎన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారే చెప్తారు, మీలో కూడా రావాలా తెగింపు అనే మాటలు నన్ను బాగా ఇన్స్పైర్ చేసినండి. ఒక కాఫీ తెప్పించారు, తాగాం. మీరేమన్నా ఆశిస్తున్నారా అని అడిగాడు. నాకేం ఆశించట్లేదండి, నాకు భోజనం కావాలనుకున్నప్పుడు నేను పళ్ళెం పట్టుకుని మీ దగ్గరికి వస్తాను, నాకు అన్నం పెట్టరా అని అడిగాను నేను. అదేంటి అలాగన్నారు. అదే ఈ ఎన్నికలు నాకు అద్భుతమైన పోరాటం. నాకు ఇది గవర్నమెంట్కి, అధికార పార్టీకి, ఒక దుర్మార్గుడి మీద మనం చేసే యుద్ధం. దాంట్లో నేను విజయం సాధించానంటే మీ జీవితంలో మీరు పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉన్నాడు, అతను జన సైనికుడిగా ఉన్నాడు, రేపు పొద్దున్న రిటైర్మెంట్లో లైఫ్లో కూడా అద్భుతం, మహానుభావుడు అని దండం పెట్టుకున్న రోజు వస్తుంది మీకు అన్నాడు. నేను అలాగండి. బయటకు వచ్చాం, గంట వేసుకున్నాం. అక్కడి నుంచి జనసేన, జై జనసేన కొట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి యాక్ట్ చేసాం. బన్నీవాసు గారు ఆధ్వర్యంలో జరిగింది. అది అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందండి. నేను విలేజ్లో ఒక 10 సెంట్లు ఉన్నవాడు కూడా పరిగెట్టుకెళ్ళి ఓట్లు వేస్తారు. అందుకే మీకు రాత్రి 2-3 అయింది. అవును అవును, పోలింగ్ లేట్ అయింది. ల్యాండ్ పట్టుకుపోతాడేమో అని. మొన్న ఇలాగే ఉంటారు కదా చాలామంది, ఈ ఇంటర్వ్యూని హైలైట్ చేయడానికి చెప్పేస్తాను నేను నాగేంద్ర గారికి. నాకు బాగా ఆయన వెల్విషరు, బాగా వ్యూస్ వెళ్తాయి. వాడు రాసుకుంటున్నాడు ఒక పాట, జన సైనికుడు, పిఠాపురంలో ఉంటాడు. ఈ చేతితోటే పథకాలు పెట్టాను, రంగస్థలంలో పాట. ఈ చేతితోటే పథకాలు పెట్టాను, ఈ చేతితోటే డబ్బులు పంచాను, ఈ చేతితోటే బటన్లు నొక్కాను, ఈ చేతితోటే రాష్ట్రాన్ని దోచాను, ఇన్ని చేసిన నాకు 11 ఇస్తారా, ఊరయ్యో నాయ్యా, ఊరయ్యో నాయ్యా. ఇది పాడే ఆ చిన్న కన్క్లూజన్ కూడా చెప్పావా అని అన్నాను. ఇదంతా అయిపోయాక ఓరయ్యో అన్నప్పుడు కాదురా అయ్యా, ముందే దీని మీద శ్రద్ధ పెట్టుంటే, రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళి ఉంటే ఈ 11 వచ్చేవి కావు. అందుకని చెప్పి నేను ఇది బాగా ముందుకు తీసుకెళ్తాను అది పాట అన్నట్టు. అంటే మీటింగుల్లో ఉత్తేజపరచడానికి కార్యకర్తల కోసం పెడతాను. ఒరే నువ్వు వెళ్తున్నావు కదా ఇంటర్వ్యూకి. కాదు, మీరు పాడడం 11 వచ్చాయంటారేంటి? మీరు నిన్న ఫంక్షన్ లో కూడా, లైలా ఫంక్షన్ లో కూడా అది ఇప్పుడు అది అసలు నాకు అర్థం, అదేదో యాదృచ్ఛికంగా జరిగిందండి. అన్నది ఏంటంటే నేను మేకల బండి, అవును, ఇలాంటి ఒక చోట దడికలు కట్టేశారు. దీంట్లో ఒక 60-70 ఉన్నాయి, అటుపక్క ఒక 60-70 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే 70 ఉంటాయండి.
ఇంచుమించు 150 దగ్గరే ఉన్నాయి ఇవి. ఉమ్, లాస్ట్ నన్ను మేకల దాంట్లోంచి నా బామ్మర్దులు వచ్చి నన్ను బయటికి తీసుకొస్తారు. ఉమ్, నేను ఎవడు బావ ఇక్కడ కట్టేసాను నిన్ను అని బయటికి ఉమ్. తెచ్చినప్పుడు నా వెనకాలే ఉంటాయి అవన్నీ 11 ఉన్నాయండి. నిజం ఇది. ఇలా తిరిగి చూస్తే 11 ఉన్నాయి. ఎవరిని ఇదేంట్రా ఇది? సో అది అలాగే యాక్సిడెంట్ అంటే గుర్తు చేస్తుంది. అంటే ఇది పృథ్వీరాజ్ స్క్రిప్ట్. ఇది పృథ్వీరాజ్ స్క్రిప్ట్. ఇప్పుడు ఆయన దేవుడు స్క్రిప్ట్ అన్నాడు కదా, అవును, ఇది నా స్క్రిప్ట్. ఇది మీ స్క్రిప్ట్. ఇప్పుడు 23 ఉన్నాయి. మేము దాంట్లోంచి ఒక 8 మందినో 9 మందినో తీసేస్తే ప్రతిపక్షం కూడా ఉండదు అది అని మాట్లాడాడు కదా అప్పుడు. అవును, అవును. చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ గా ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడాడు. ఆయన రాజకీయ దురంధరుడు అండి. ఆయన రాజనీతిజ్ఞుడు అంటారు. ఆయన ఏది పడితే అది మాట్లాడే మామూలు మనిషి కాదండి. సహనం, ఓర్పు, ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే కంకణంతో ఉన్న వ్యక్తి. మరి ఆయన మరి 11 వచ్చినప్పుడు ఇదే దేవుడు స్క్రిప్ట్ అని జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు ఇదే స్క్రిప్ట్ అని ఈయన అనొచ్చుగా. అవును, నేను అలాంటి మాటలు మాట్లాడను అని అన్నాడు ఆయన. అవును. ఎప్పుడైతే ఆయన్ని జైల్లో పెట్టారో, ఎప్పుడైతే ఆయన అసెంబ్లీలో కళ్ళంట నీళ్లు పెట్టించారో, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళకి మద్దతు పలికారో జైలు దగ్గరే అయిపోయింది. అక్కడికి జైలు దగ్గర సినిమా ఇంటర్వ్యూ స్టార్ట్. అదే తిరిగిందండి. 100 రోజులు కాదురా నాయన, 164 days, 21/21 అండ్ 2 MP సీట్స్. భారతదేశ చరిత్రలోనే ఇది ఒక అద్భుతం. అదే అందుకే పాన్ ఇండియా అంటున్నాను. పాన్ ఇండియా. నెక్స్ట్ ఏ పంచాయతీ ఆఫీసులో చూసినా, గవర్నమెంట్ ఆఫీసులో చూసినా ఇండియాలో ఎక్కడా లేదండి. ఇది అతిశయోక్తి కాదు. ఓ చంద్రబాబు నాయుడు గారి ఫోటో, డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో, 2 ఫోటోలు ప్రభుత్వ ఆఫీసులో ఎక్కడ చూసినా ఇవి. అంటే వాళ్ళు ఒక లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఓకే, ఇంకా ఆయన గురించి మాట్లాడేది ఏం లేదు. లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి అన్న అన్న అనడం, ఆయనకి పాదాబంధనం చేయడం, ఆయన్ని ఎక్కువ ఎక్నాలెడ్జ్ చేసి ఆయన తాలూకా ఆ కాంట్రిబ్యూషన్, పవన్ కళ్యాణ్ గారు జనసేన తాలూకా కాంట్రిబ్యూషన్ ఏదైతే ఈసారి ఉందో దాన్ని వాళ్ళు బాగా గుర్తించి నెత్తి మీద పెట్టుకున్నారు సార్. అది దాంట్లో ఉన్న గొప్ప లైఫ్ ఎలిమెంట్. అవును. వీళ్ళు ఎన్ని రకాలు ఏవో సృష్టించి రకరకాలుగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, వాళ్ళ మధ్యనున్న ఆ బాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. వీళ్ళు ఎన్ని ట్రై చేస్తున్నారు ఏదో పొలాలు పెడుతున్నాడు మధ్యలో. అదే ఇప్పుడు లోకేష్ బాబు గురించి చెప్తున్నాడు. యువకులం పాదయాత్ర చేసి అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాడు యువతనంతా, తెలుగుదేశం యువతని మళ్ళా ఒక జోష్లో ముందుకు తీసుకెళ్ళాడు. ఆయన దగ్గర ఉన్న గుణం అంటే డౌన్ టు ఎర్త్ అండి. అవునంట. బాలయ్య బాబు లాగే వెళితే ఫోన్ చేయగానే అన్న ఎక్కడ ఉన్నారు, ఇప్పుడే ఫ్లైట్ దిగాం బాబు, కారు ఉందా, ఎవరో ఫ్రెండ్ది అరేంజ్ చేశారు కారు అన్న, ఆ నెంబర్ ఉంటే పంపించండి మా పిఏకి నెంబరు. ఇమ్మీడియట్గా మనం ఇంటికి వెళ్ళంగానే చూసి ఇమ్మీడియట్గా లోపలికి. నేను వెళ్ళిన 6 సార్లు 200 మంది 300 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళకి సంబంధించిన మంత్రులు అందరూ కూటమి అందరూ అక్కడ ఉండి నేను లోపల పొద్దున్న వచ్చానంటే జస్ట్ 5 minutes. ఆ 5 minutesలో వస్తున్నానని కూడా మెసేజ్ పెట్టేవాడండి. మనం ఎవరంటే కోన్కిస్కా కొట్టం. అలా కాదులేండి, మీకున్న విలువ మీకుంది, ఆయన గుర్తించే విలువ మీకుంది. ఆయన ఇచ్చిన దానికి నా కళ్ళం నీళ్ళు వచ్చినాయి. చిన్నవాడు అయినా చాలా గొప్ప మనసు అనేది. రాగానే అన్న కాఫీ తాగండి, ఎలా ఉన్నారు ఏంటి, మీకు ఏదన్నా ప్రాబ్లం అయితే చెప్పండి, నాకు ప్రాబ్లం ఉన్నప్పుడు నేను వస్తాను బాబు మీ దగ్గరికి, పర్ఫెక్ట్ అని చెప్పి నమస్కారం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు రైతులందరూ జిల్లాల్లో రైతులు ఎంత హ్యాపీగా ఉన్నారంటే 24 hours వాళ్ళ అకౌంట్ లో డబ్బు డిపాజిట్ అయిపోతున్నది. వెంటనే ఆన్ ది స్పాట్ వాళ్ళకి మెసేజ్లు వెళ్ళిపోతున్నాయి. ఇది నాణ్యత, క్వాలిటీ చెక్కింగ్ అవి ఉంటాయి కదా, మీకు నాణ్యత పరంగా మీ ఇవన్నీ కూడా ఎంపిక అయిపోయి మీ ధాన్యం మేము తీసుకుంటున్నాం, మీ బియ్యం మేము తీసుకుంటున్నాం అని చెప్పి మెసేజ్లు వెంటనే వెళ్ళిపోతున్నాయి. దాని తాలూకు ఇన్సూరెన్స్ కూడా గవర్నమెంట్ కడుతుంది. అవును. పూర్వం వాళ్ళు రాత్రిళ్ళు అక్కడ పడుకునేవారంట, బియ్యం బస్తాలు పట్టుకుని అడిగేవాడు చెప్పేవాడు ఎవడు ఉండేవాడు కాదంట. ఇప్పుడు వాళ్ళు రాత్రి ఒకవేళ ఉండవలసే వస్తే కనుక వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు అన్ని కూడా ప్రభుత్వమే చూసుకోవాల్సి వస్తుంది, చూసుకుంటుందంట. అవునండి. అది మొన్న నేను వైజాగ్ వెళ్ళినప్పుడు
అక్కడ రైతులు కొంతమంది నాకు కలిసి ఉమ్. గంగరాజ్ అని ఒక రైతు నాకు పర్సనల్ గా అవన్నీ సెల్ ఫోన్ లో చూపించాడండి ఆయన. ఇది ఇంత బాగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి వల్ల మాకు ఇప్పుడు అదొకటి. నెక్స్ట్ రేపు మార్చి నుంచి ఒక 3 పథకాలు వస్తున్నాయి. అంటే మార్చి, ఏప్రిల్, మే. రైతులకు సంబంధించి, స్టూడెంట్స్కి సంబంధించి, ఇంకోటి సంబంధించి వస్తున్నాయి. ప్రజలు కూడా అర్థం చేసుకున్నారండి. ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంది, దోచుకున్నాడు ఇతను ఎంతసేపు వాళ్ళ ఎమ్మెల్యేలే అన్నారు. బటన్ నొక్కితే ఆయనకి పేరు వస్తుంది అనుకోండి, మాకు ఎక్కడ పేరు వస్తుంది? ఇప్పుడు రీసెంట్గా వచ్చేసిన కేతిరెడ్డి కానీ, ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే చాలా హుందాగా ఉన్న వ్యక్తి, వాళ్ళ బంధువే. ఇప్పుడు ఆయన ఒంగోలు జిల్లా అధ్యక్షుడు. ఇప్పుడు సామినేని ఉదయభాను ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అధ్యక్షుడయ్యాడు. ఇంకొక 10 రోజులు పోతాయండి, మొత్తం చాలా వరకు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అదే ఈ పాట మళ్ళీ రిపీట్ అవుద్ది. ఇప్పుడు నేను పాడిన పాటే. ఎందుకంటే అహంకారం, ఇంకేమంటారు దాన్ని, నేను చూశాను సార్. ఇప్పుడు చాలామంది అంటారు ఏదో ఏదో అన్నాడులే, ఇది అన్నాడు. అది కాదు, పడిన వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. నేను ఎప్పుడైతే బయటకు వచ్చానో నెక్స్ట్ ఇమీడియట్గా నెల్లూరు కోటమిరెడ్డి సీతారెడ్డి రెడ్డి బయటకు వచ్చినాడు. రఘురామకృష్ణరాజు గారు మాకు ఆద్యుడు ముందు. ఆయన పెద్ద ఫైటర్, ఆయన ఫైటరు, మామూలు ఫైటర్. ఎంత ఇది ఇప్పుడు పైన మాట్లాడేవాడు ఏముందంటే, ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీలోనే గోడ మీద పిలివాటంలో చాలా మంది ఉన్నారు. చాలా మంది బాహాటంగా చెప్పగలుగుతా నేను. చాలా మంది ఉన్నారు. ఇది మీ నోటీస్ వరకు వచ్చిందా? బొత్స సత్యనారాయణ గారు కూడా జనసేనలోకి వచ్చేస్తున్నారు, వినిపిస్తోంది. ఇప్పుడు చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే మీకు అదేమైనా అథెంటిక్ గా ఏదైనా మీకు తెలిసిందా? మాట్లాడినా కూడా ఉండలేడండి, అక్కడ ఎమ్మలేడు. ఇప్పుడు చాలా మంది స్టేజ్ మీద ఎక్కేయటం, మేము అనుకున్నామండి పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండం గెలిచేస్తారు, జిందాబాద్ అని అంటాం. ఇవన్నీ ఏంటంటే టైం బీయింగ్గా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. మేము ప్రచారం చేస్తున్నప్పుడు ఎంతమంది నవ్వుకున్న వ్యక్తులు ఉన్నారో నాకు తెలుసండి, పేర్లు అనవసరం. వచ్చాక ఇప్పుడేమో మేము అనుకున్నాం ఆ రోజే ఆయన సాధిస్తాడని. ఇది గ్రహించాలండి. అదే నాలికి నరం ఉండదు, ఏది పడితే అది మాట్లాడటం, ఏది పడితే చేయటం, ఏదో వాడు ఏదో చూసినట్టే తిరిగినట్టే అటు చెప్పేయటం ఎవడ పడతాడు. అది అంటే మీరు 11 మిగిలేయి అన్న మీరు స్టేజ్ మీద దాన్ని మ్యాచ్ చేసి చెప్పడం అన్నది చాలా కలకలం సృష్టించింది. మీ నోటీస్కి వచ్చిందో లేదో, అప్పుడే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాయ్కాట్ లైలా అంటున్నారు. బాయ్కాట్ లైలా అని చెప్పి దాని మీద చాలా గందరగోళం, అప్పుడే కాంట్రవర్సీ ఉంటది కదండి. ఇప్పుడు దానికి బాయ్కాట్ లైలా, ఇంకో లైలా అనేదానికన్నా మరి మీరు చేసిన అకృత్యాలు ఎన్ని ఉన్నాయి? మీకు ఏదన్నా అంటే గుచ్చుకున్నట్టు ఉంటది, కానీ కాంట్రవర్సీ చేయాలంటే 100 రకాలుగా చేయొచ్చు అండి. అదేలేండి. అదే రేపు 14 రిలీజ్, వ్యాలంటైన్ డే అంటే ఇవాళ ఉదయం నుంచే అన్ని ప్రారంభం అయిపోయాయి. పృథ్వీ గారు లాంటి వాళ్ళని పిలిస్తే మీకు ఇదే నష్టం, ఇలా మాట్లాడతాడు ఆయన, ప్రతిదీ ఓపెన్ గా మాట్లాడతాడు, బాయ్కాట్ లైలా అని ఇలాగేవో మొదలెట్టారు అప్పుడే దాని మీద. అదొక పబ్లిసిటీ అనుకోండి, అంతే. సినిమా పబ్లిసిటీ అది బాగా, అంతే. దాని మించింది ఇంకేం లేదు. ఆ తర్వాత ఇప్పుడు మీరు ఈ మధ్య రోజుల్లో మనం చూసుకుంటే బాలయ్య బాబు గారికి అంత గొప్ప పురస్కారం లభించింది. అవునండి. దాని మీద మీరు ఎక్కడ ఏమి మాట్లాడలేదు అసలు? అంటే నేను డైరెక్ట్ గా బాలయ్య బాబు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనేది తీసుకెళ్ళమని. ఇప్పుడు ఆయన ఏ షూటింగ్ లో ఉంటారు, లేకపోతే వేరే చోట ఎవరైనా ప్రభుత్వ కార్యక్రమంలో ఉంటారో మనకు తెలియదు కదండి. నేను అందులో అవుట్డోర్ లో ఉండటం వల్ల షూటింగ్, ఆయనకి అవార్డు రావడం నిజంగా చాలా స్పందించాను. నిజంగా బాలయ్య బాబు గారు పద్మభూషణ్ రావడం అద్భుతం. ఇండస్ట్రీలో పద్మవిభూషణుడు ఉన్నాడు, పద్మశ్రీలు చాలామంది ఉన్నారు, దాదాసాహెబ్ పాల్కే ఉన్నారు, అలాగే పద్మభూషణ్ బాలయ్య బాబు. చరిత్రలో నేను అనుకోవటం అఖండ 2కి నేషనల్ అవార్డు రావచ్చామని ప్రెడిక్ట్ చేస్తున్నారండి చాలామంది. ఎందుకంటే హిందూయిజం ఈరోజు కుంభమేళా ఇంత అద్భుతంగా ప్రపంచ దేశాలు పొగుడుతున్నాయంటే అదే కుంభమేళాలో వీళ్ళు షూటింగ్ చేస్తారండి, తెలిసింది, చాలామంది చెప్పారు, బోయపాటి గారు చేస్తారు. సో ఇప్పుడు నార్త్ అంతా ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర పరమేశ్వర
ఆ ఇదిలో అఖండ 2 వచ్చిందంటే రేపు నేషనల్ అవార్డు వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. భరతఖండం భగ్గుమంటూ అంతే అండి. టైప్ లో ఉంటుంది. అంతే అంతే. పరచూరు గోపాలకృష్ణ గారు రాసిన పుస్తకం అది. భరతఖండం భగ్గుమంటుంది. అద్భుతంగా రేపు రావచ్చు. ఆయనకి రావడం నిజంగా గొప్ప అదృష్టం. ఒకే ఇంట్లో పద్మశ్రీ, పద్మభూషణ్, నటరత్న నందమూరి తారక రామారావు ఆయనకి భారతరత్న ఆయనకి రావాలి. అది అది ఎవరో ఆపటా కూడా అర్హులు కాదు. భారతరత్న మన పెద్ద ఆయనకి ఇవ్వాలి. అది బాలకృష్ణ గారు కూడా అన్నారు మొన్న. అవును అన్నారు. నిజంగా బాలకృష్ణ గారు మొన్న అన్నారు కానీ ఏనాటి నుంచో ఎప్పటి నుంచో ఉందండి అది. బట్ చిరంజీవి గారికి హైలీ ఎక్స్పెక్టెడ్ భారతరత్న అనేది కూడా నడుస్తున్నదండి. నెక్స్ట్ ఇయర్ గ్యారంటీ అదే అండి అన్నది బాగా గట్టిగా బలంగా వినిపిస్తుంది. తప్పకుండా వస్తుందండి. సో నైస్ ఆఫ్ యూ పృథ్వీ గారు. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మీరు తమిళ సినిమాల్లోకి పడి తెలుగు మీడియాని మర్చిపోకండి, సినిమాలను వదలకండి. లేదండి. ఇప్పుడు ఆర్యన్ సినిమాకి ఏదో 4-5 నెలలు కనిపించకుండా చిన్న సినిమాలు కూడా వదిలేయాల్సిన పరిస్థితి. కొంచెం జిమ్ గట్ట చేయాలి. ఎక్కడ ఉన్నా మీకు మటుకు టచ్ లో ఉంటాం మేము. థ్యాంక్ యూ సో మచ్ అండి. గాడ్ బ్లెస్ యూ. మంచి మంచి మైల్ స్టోన్స్ యాక్ట్ చేయాలి మీరు. ఎంతో కమిటెడ్ గా నాకు మీరు సానాయాద్ రెడ్డి గారి ఆఫీస్ లో మీరు పనిచేస్తున్న దగ్గర నుంచి నాకు మిమ్మల్ని తెలుసు. అవునండి. మీ వినయం గాని లేకపోతే మీకు తలదించుకుని ఒక మంచి మేనర్స్ తో సినిమా ఇండస్ట్రీలో మీరు ఇన్నాళ్ళు ఉన్నారు. ఆ మేనర్స్ అండ్ ప్లస్ హైలీ టాలెంటెడ్ పర్సన్. మీరు చేసిన క్యారెక్టర్ ఏది ఫెయిల్ అవ్వలా. హిట్ టీవీ యాప్